హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 18, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో గడిచిన ఒక వారం రోజుల్లోనే 10,000కు పైగా కొత్త కరోనా కేసులు నమోదైనట్టు, అలాగే సుమారుగా ఒక 43 మంది కరోనా కారణంగా చనిపోయినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్లో కరోనా కేసులు అయితే కనుక యథావిధిగానే ఉన్నాయి, ఏమాత్రం తగ్గట్లేదు, అలాగే పెరగట్లేదు. కాబట్టి కువైట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి, అలాగే ఈ మాస్కులు ధరించాలి, అలాగే గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం సుమారుగా 9:45 కువైట్లోని సాల్మియా అలాగే హవల్లీ ప్రాంతాల్లో స్వల్ప భూకంపం అయితే కనుక సంభవించింది. దీని కారణంగా ఎలాంటి మరణాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. కువైట్లో రమదాన్ మాసం స్టార్ట్ అయిన తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా సుమారుగా ఒక 182 విమానాలు అయితే కనుక రాకపోకలు సాగించాయి. అందులో ఒక 89 విమానాలు అయితే కనుక కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళడం జరిగింది. అలాగే ఒక 83 విమానాలు బయట దేశాల నుంచి కువైట్కి రావడం జరిగింది. అరబ్ టైమ్స్లో ఇవాళ వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం కువైట్కి వచ్చేటువంటి బయట దేశాలకు సంబంధించిన జనరల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, వాటిపైన ప్రస్తుతానికి బ్యాన్ ఉంది కదా. సో అది ఇంకా కొద్ది రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కువైట్లో ఉన్నటువంటి కరోనా కేసుల కారణంగా ఈ బ్యాన్ ఇంకా కొద్ది రోజులు కొనసాగిస్తే బాగుందని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు వీళ్ళైతే ఆ కథనంలో తెలపడం జరిగింది. అంటే కువైట్లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట దేశాల నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ ఏదైతే బ్యాన్ చేసిండదో కొన్ని దేశాలని, సో అక్కడి నుంచి జనరల్ ఫ్లైట్స్ కువైట్కి రావడానికి లేదు. అలాగే అక్కడ నుంచి వాళ్ళు ఈ సూన్ వీసా కలిగిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికైనా కువైట్కి రావడానికి లేదు, ఓన్లీ ఖాదీ వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది. సో ఇది ఇలాగే కొనసాగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఇంకా కొద్ది రోజులు చెప్తున్నారు. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అనే దాని గురించి ఒక క్లారిటీ లేదు. భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ కువైట్ ఉన్నటువంటి ఈ కరోనా కేసులను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ కేసులు కనుక తగ్గాయి అనుకోండి, అప్పుడు తొందరగా ఈ బ్యాన్ అటువంటి తీసి జనరల్ ఫ్లైట్స్ నడవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కేసుల సంఖ్య ఇలాగే ఉంటే ఇంకా కొద్ది రోజులు టైం పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళు ఇంకొక విషయం చెప్పడం జరిగింది. ఫిలిపైన్ అలాగే పాకిస్తాన్ నుంచి ఎవరైతే కువైట్కి వస్తుంటారో అలాంటి వారు అక్కడ చేయించుకున్న PCR టెస్టులు ఎక్కడ చేయించుకోవాలి, ఏ క్లినిక్ల్లో చేయించుకోవాలి అనేటువంటి ఒక లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హాస్పిటల్కి సంబంధించిన లిస్ట్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. ఎవరైనా ఫిలిప్పీన్స్ సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వస్తుంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి చెప్పండి, ఆ క్లినిక్స్లో మాత్రమే వాళ్ళు PCR టెస్ట్ చేయించుకొని కువైట్కి సంబంధించినటువంటి మోనా వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిలిప్పైన్ నుంచి కువైట్కి గృహ కార్మికులు రావడానికి అయితే కనుక ఫిలిప్పీన్ ప్రభుత్వం ప్రస్తుతానికి బ్యాన్ చేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఆ బ్యాన్ని తీసివేస్తున్నట్టు ఫిలిప్పీన్కి సంబంధించినటువంటి ఎంబసీ వాళ్ళు అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే ఫిలిప్పీన్కి సంబంధించినటువంటి గృహ కార్మికులు ప్రస్తుతానికి కువైట్కి రావచ్చు అని చెప్తున్నారు. ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా ఈ గృహ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ కూడా ఉదయం 9:30 నుంచి 10:30 లోపు ఫిలిప్పీన్కి సంబంధించినటువంటి ఎంబసీ ఏదైతే ఉందో కువైట్లో అక్కడ అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఫిలిప్పీన్కి సంబంధించినటువంటి గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో వారు ప్రస్తుతానికి కువైట్కి రావడానికి అయితే అనుమతి ఇస్తున్నట్లు ఫిలిప్పీన్కి సంబంధించిన ఎంబసీ వాళ్ళు చెప్పడం జరిగింది. రుమైతియా ప్రాంతంలో ఒక బిల్డింగ్ కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి 3 ఆసియా వ్యక్తుల్ని ఫైర్ సిబ్బంది అయితే కాపాడి హాస్పిటల్కి తరలించడం జరిగింది. పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు ఒక బిల్డింగ్లో సపోర్ట్గా ఉంచేటువంటి రాడ్లు సక్రమంగా ఉంచకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు దర్యాప్తు బృందాలు ప్రాథమికంగా తేల్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తులో తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినట్టు వాళ్ళు చాలా మార్గాల ద్వారా రవాణా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు. అది మనుషుల ద్వారా కానీ అలాగే పక్షుల ద్వారా కానీ ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక వ్యక్తి అయితే పిల్లి ద్వారా మాదక ద్రవ్యాలు రవాణా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అమెరికాలోని పనామాలో ఒక వ్యక్తి పిల్లికి ఒక చిన్నపాటి కవర్ను అమర్చి దాని ద్వారా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ప్రయత్నించాడు. అది దగ్గరలో ఉన్న ఒక జైలు లోపలికి ఈ మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ప్రయత్నించగా అక్కడటువంటి తనిఖీ అధికారులు ఈ పిల్లిని గుర్తించి పట్టుకొని చూడంగా అందులో ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు చాలా ఖరీదైనటువంటిగా వాళ్ళు గుర్తించడం జరిగింది. దాంతో ప్రస్తుతానికైతే ఆ పిల్లి దగ్గర ఉన్నటువంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎవరి ద్వారా ఎవరికి పంపిస్తున్నారు అనే దాని గురించి ప్రస్తుతానికి వాళ్ళు విచారణ చేపట్టడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను ఒక గుడి కట్టించాలన్నటువంటి ఒక శుభకార్యానికి శ్రీకారం చుట్టారంట. సో అతను ఎవరైనా సరే చందాలు ఇస్తే కనుక నేను త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలని చెప్పేసి ఆశిస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, మీరు దాన్ని గమనించగలరు. అలా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నాది కడప జిల్లా ఒంటిమిట్ట మండలము చింతరాజుపల్లి. నేను ఆంజనేయ స్వామి విగ్రహం కట్టిస్తున్నాను. నేను కువైట్లో ఖైతాన్లో ఉంటాను. ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరుతున్నాను. నేను 20 అడుగులది ఆంజనేయ స్వామిది విగ్రహం కట్టిస్తున్నాను. ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు రండి దయించి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సహాయం చేసి నేను గుడి కట్టాలనుకున్నాను. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని
మరీ నేను కోరుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కాల్ చేసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అయితే అందుబాటులోనే ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో కొన్ని నెంబర్లు ఇస్తాను. మీకు మాల్యా ఏరియా, అలాగే ఫాహేలు, జహరా ఇలా ఏరియాల వైజ్గా నెంబర్లు ఇచ్చాను. మీకు దగ్గరలో ఏ ఏరియా ఉంటే కనుక ఆ ఏరియా నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను కువైట్లో డిష్ కనెక్షన్స్ ఇస్తారు. అందులో మన తెలుగు వారికి అయితే కనుక మన ఛానల్ ద్వారా వెళ్ళినట్టయితే అతి తక్కువ ధరకే ఈ డిష్ కనెక్షన్స్ అనేటువంటి ఇస్తానని చెప్తున్నారు. సో మీ దగ్గర బాక్స్ ఉంటే దానికి ఒకలాగా రేట్ ఉంటుంది. లేదు మొత్తం సెటప్ అంతా ఆయన చేసినట్టయితే కనుక డిష్ కానీ అలాగే కేబుల్స్ కానీ దానికి సంబంధించిన ప్యాకేజ్ కానీ మొత్తం అతనే ఏర్పాటు చేస్తే దానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే చాలా తక్కువ ధరకే అతను డిష్ కనెక్షన్స్ ఇస్తామని చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఇతనికి సంబంధించిన నెంబర్లు ఇస్తాను. అతను కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీరు డిష్ కనెక్షన్స్ తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక సివిలిటీ కార్డు దొరికిందంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు వచ్చి యూనుస్ గాజీ జోయినాల్ అని చెప్పేసి ఉంది. సో ఇతను బహుశా బంగ్లాదేశ్ అతనికి సంబంధించిన లాగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇతను మీకు ఎవరికైనా సరే తెలిసినట్టయితే కనుక ఇతనికి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించిన ఒక కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2011కు సంబంధించినటువంటి మిట్సుబిషి కారు, సింగిల్ డోర్ కారు. ఇది బండి అయితే కనుక మంచి కండిషన్లో ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి ఆ కారు చూసి తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సబా హాల్ సాలెం ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే ఆ ఏరియాలో రూములు కావాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూములు చూసి తీసుకోవచ్చు. అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో గడిచిన ఒక 4-5 రోజులకి అయితే కనుక ధర అనేటువంటిది ఒకేలాగా ఉంది. ఒక దినార్కి మన భారతదేశం రూపీస్లో $244.79 ఉంది. అంటే సుమారుగా $245 ఉంది. కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ని పెట్టడం జరిగింది. ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా కానీ అలాగే అప్లికేషన్ ద్వారా కానీ ఎవరైనా ఆన్లైన్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ టైం కనుక ట్రాన్సాక్షన్ చేసినట్టయితే అలాంటి వారిలో నుంచి ప్రతిరోజు ఒకరిని సెలెక్ట్ చేసి ఒక 100 దినార్లు అయితే కనుక బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ డ్రాలో ఎవరైతే గెలుపొందుతారో వారికి ఒక 600 దినార్లు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంటెస్ట్ అనేటువంటిది రేపు నెల 13 వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా కేనట్టు ఉంటే కనుక ఈ ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ సంబంధించిన వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే అప్లికేషన్ ద్వారా కానీ రిజిస్టర్ అయ్యి ఫస్ట్ ట్రాన్సాక్షన్ కానీ చేసినట్టయితే బహుశా మీరు కూడా ఈ 100 దినార్లు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 750 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 650 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఈ కువైట్కి సంబంధించినటువంటి బంగారం అలాగే ఎక్స్చేంజ్ ధరలు అలాగే భారతదేశానికి సంబంధించిన బంగారం ధరలు కూడా నేను అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది నాకు సంబంధించినటువంటి ఇంకొక ఛానల్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ సంబంధించిన లింక్ అయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే వీడియో చివరిలో కూడా దానికి సంబంధించిన లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో మీకు ఈ బంగారం ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన ఒక 4-5 రోజులుగా అయితే కనుక ఈ కరోనా అప్డేట్స్ అనేటువంటిది రాత్రి 11 గంటల తర్వాత వస్తున్నాయని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో దాని కారణంగా మనం ఏ రోజు అప్డేట్స్ ఆ రోజు మనం వీడియోలో చెప్పుకోలేకపోతున్నాం. సో నిన్న కువైట్కి సంబంధించినటువంటి MOH వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు నిన్న కువైట్లో ఒక 1388 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య నిన్నటి వరకు 2,55,860కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 15,393 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నిన్న సుమారుగా ఒక 1,360 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,39,027కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఒక 4 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,440కి చేరుకుంది. సో ఇవాళ రిపోర్ట్ రాత్రికి విడుదలైన తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్ కమ్యూనిటీ బార్లో పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో రోజు రోజుకి ఈ కరోనా కేసులు అయితే కనుక పెరుగుతూనే ఉన్నాయి, ఏమాత్రం తగ్గట్లేదు. నిన్నైతే కనుక మన భారతదేశం మొత్తం మీద సుమారుగా ఒక 2,60,895 కొత్త కేసులు నమోదవడం జరిగింది. ఇవాళ కూడా మన భారతదేశంలో ఇప్పటివరకు అందినటువంటి సమాచారం మేరకు 2,58,095 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,40,918 చేరుకుంది. ఇందులో ఒక 19,23,534 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,27,427 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,29,32,574కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 1,394 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,78,567కి చేరుకుంది.
అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక 12,26,22,590 మందికి కరోనా టీకాలు కూడా అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 68,631 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే కేరళలో 18,257, కర్ణాటకలో 19,067, తమిళనాడులో 10,723, ఢిల్లీలో 25,462, అలాగే ఉత్తరప్రదేశ్లో 30,566 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా సుమారుగా ఒక 6,582 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,62,037కి చేరుకుంది. ఇందులో ఒక 44,686 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 2,343 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,09,941 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 22 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,410కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా గడిచిన 24 గంటల నమోదైన కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 100 కేసులు నమోదై, అలాగే చిత్తూరు జిల్లాలో 1,171, పశ్చిమ గోదావరిలో 82, గుంటూరులో 804, అనంతపురంలో 305, విశాఖపట్నంలో 551, నెల్లూరులో 597, కర్నూలులో 727, ప్రకాశంలో 314, కడపలో 203, కృష్ణాలో 465, శ్రీకాకుళంలో 912, అలాగే విజయనగరంలో 349 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,093 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,51,424కి చేరుకుంది. ఇందులో ఒక 37,037 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,555 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,12,563కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 15 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,824కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 14,18,00,000 కేసులు నమోదకంగా అందులో ఒక 12 కోట్ల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 30,29,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 7,84,500 కేసులు నమోదకంగా అందులో అమెరికాలో 63,000 కేసులు, మన భారతదేశంలో 2,60,778 కేసులు, బ్రెజిల్లో 65,700 కేసులు, ఫ్రాన్స్లో 35,000, టర్కీలో 62,000, ఇటలీలో 15,000, అలాగే జర్మనీలో 20,900 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, క్లీనింగ్ కోసం అని చెప్పేసి. జీతం కూడా ఒక 200 నుంచి 250 దినాల వరకు ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ల్యాండరీ షాప్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాల పైనే ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కువైట్ అవుతుంది. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్జే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో ఒక ముసలావిడిని చూసుకోవడానికి ఒక ముస్లిం వర్కర్ కావాలి అని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కువైట్ వాళ్ళది. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబాహి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలను చూసుకోవడానికి మాత్రమే ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి దివానీ పని కావాలి అని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే దివాణీలో పనిచేయడానికి పని కనుక ఖాళీగా ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి సొంత కార్లు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఒక టెంపరవరీగా 2 నెలలకి పని కావాలని చెప్తున్నారు. ఎక్కడైనా సరే బయట పనులు అంటే కువైట్ వాళ్ళ ఇంట్లో కాదు, బయట ఏదైనా సరే డ్రైవర్ పని కనుక ఖాళీగా ఉన్నట్టయితే టెంపరవరీగా మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి కూడా టెంపరవరీగా డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే టెంపరవరీగా డ్రైవర్ పని ఉంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి సాల్మియా నుంచి ఫర్వానియాకి ట్రాన్స్పోర్టేషన్ కావాలని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయగలమని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ వీసా కావాలి అని చెప్తున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీసా ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది.
వీళ్ళకి కూడా కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ వీసా అలాగే ఒక వర్కర్ వీసా కావాలి అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇలాగ వీసాలు ఉన్నాయి అని తెలిస్తే కనుక అది ఎవరైతే ఫ్రీగా వీసాలు ఇవ్వగలరో వాళ్ళు మాత్రమే వాళ్ళకి సమాచారం అందించండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మేము వీసాలు ఇస్తాము అని చెప్పేసి మీరు ముందుగా ఒక 100 దినార్లు కట్టండి, 150 దినార్లు కట్టండి, 50 దినార్లు కట్టండి, మీరు డబ్బులు కడితేనే మేము మీకు వీసా పంపిస్తామని చెప్పేసి అంటున్నారంట. సో అలా కాకుండా ఎవరైతే ఫ్రీగా వీసాలు ఇస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైతే డబ్బులకి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చెప్పకండి. ఎందుకంటే మన ఛానల్లో ఎవరైనా చూసే వాళ్ళు ఏంటంటే ఫ్రీగా వచ్చే వీసాల కోసమే ఎదురు చూస్తుంటారు. అలాగే మనం చెప్పేటువంటి జాబ్ వ్యాకెన్సీలు కూడా అంటే ఫ్రీగా ఎవరైతే ఇవ్వగలరో అలాంటి వాళ్ళకి చెప్పమని చెప్తున్నాం. మన ఛానల్ ద్వారా ఎవరికైనా సరే ఏదైనా అందాలి అంటే అది ఫ్రీగానే అందాలి. కాబట్టి ఎవరైనా సరే దయచేసి డబ్బులకి వీసాలు ఇస్తామనే వాళ్ళు మాత్రం మీరు సమాచారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరంగా లేదు. ఎవరైతే ఫ్రీగా ఇవ్వగలరో, ఎవరైతే మేము ఫ్రీగా వీసా ఇస్తామనే వాళ్ళు ఉంటారో, ఎవరైతే మేము హెల్ప్ చేయగలము అనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే వీళ్ళకి సమాచారం అందించండి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో రోషిత, రోషన్ వీళ్ళిద్దరూ ఇవాళ 4వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అయ్యన్ ఇవాళ 4వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే పూర్ణితశ్రీ మరియు పూర్ణశ్రీ వీళ్ళిద్దరూ కూడా ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.